హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇల్లు ఇల్లాలు. నేను బిందు. ఈరోజు వీడియోలో డాబా స్టైల్లో లాగా ఆలూ పరోటాని చాలా టేస్టీగా అలాగే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. కాకపోతే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయిపోతే ఆలూ పరోటాలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకున్నానండి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ 4గురికి వస్తుంది. అలాగే ఒక్కొక్కరికి 2 పరోటాల వరకు వస్తాయి. ఇందులో 1 స్పూను శనగపిండి అలాగే 1/2 స్పూను వాము వేసుకున్నాను. ఇలా వేసుకుంటే మనకి పరోటాలు టేస్టీగా ఉంటాయి. అలాగే టేస్ట్కి కొద్దిగా ఉప్పు అలాగే 2 స్పూన్ల నూనెను వేసుకుని పిండిని అంతా కూడా ఇలా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. మనం వేసుకున్న ఆయిల్ పిండికి పట్టించి పిండి ముద్ద కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా వస్తే మనకి పరోటాలు అనేవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. వీలైతే ఇంకొక స్పూన్ అయినా వేసుకుని అలా ముద్దగా వచ్చేట్లు చూసుకోండి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఈ పిండి ముద్దని సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. మరి గట్టిగా కలుపుకోకూడదండి. ఈ పిండిని సాఫ్ట్గా చేతికి అంటుకోకుండా ఉంటే సరిపోతుందన్నమాట. సో ఇలా ఒక 6-7 నిమిషాల పాటు కలుపుకోవాలి. పిండి అంతా కూడా సాఫ్ట్గా అయ్యేదాకా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట కానీ లేదా గంట కానీ మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. పిండి ఎంత నానితే అంత టేస్టీగా ఉంటాయి పరోటాలు, మృదువుగా. నెక్స్ట్ ఒక బౌల్లోకి ఉడికించిన బంగాళదుంపల్ని తీసుకున్నాను స్టఫింగ్ కోసం. ఇక్కడ నేను పెద్ద సైజు బంగాళదుంపల్ని 2 తీసుకున్నాను. ఇవి మెత్తగా ఉడికించుకుని ఇలా పీసెస్ కట్ చేసుకుని మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఘాటుకు సరిపడినంత కారం వేసుకుని అలాగే 1 స్పూన్ జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి 1 స్పూన్ వేసుకుని కొత్తిమీర కూడా వేసేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకోవాలండి. స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. సో చాలా ఈజీగా ఇలా స్టఫింగ్ రెడీ చేసుకుని ఇప్పుడు నానిన పిండి ముద్దను తీసుకుని దీన్ని చూసారా సాఫ్ట్గా నానిపోయిందనమాట. దీన్ని ఒకసారి ఇలా పిండినంతా కూడా 1 నిమిషం పాటు కలుపుకుని దీన్ని డివైడ్ చేసుకోవాలి ముద్దలుగా. ఇలా పెద్ద సైజు బాల్స్గా చేసుకోవాలండి. పరోటాలకి మనకి ఎక్కువే పడుతుంది పిండి ముద్ద. సో చిన్నవి అయితే సరిపోవు. ఇలా మీడియం సైజ్ బాల్స్ లాగా చేసుకుని పెట్టుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి 8 పీసెస్ వచ్చినాయి అన్నమాట. ఒక్కొక్కటిగా తీసుకుని ఈ పిండి ముద్దని కొద్దిగా చేత్తో ఒత్తుకుని దీన్ని బౌల్ షేప్లో లాగా చేసి పెట్టుకుని మనం తయారు చేసుకున్న స్టఫింగ్ని నిమ్మకాయ సైజ్ అంతా బాల్లో ఇలా తీసుకుని మనం ఈ పిండి ముద్దలో పెట్టుకుని దీన్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డింగ్ కూడా పెద్ద ప్రాసెస్ కాదండి, చాలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు. పైన ఎక్స్ట్రా పిండి ఉంటే తీసుకోవచ్చు, బట్ ఇక్కడ నేను తీసుకున్న పిండి క్వాంటిటీ సరిపోయిందనమాట ముద్ద. సో ఇలా మనం ఈ స్టఫింగ్ని ఇందులో పెట్టుకుని పైన గోధుమ పిండితో డస్టింగ్ చేసుకుంటూ దీన్ని మెల్లగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట చపాతీ కర్రతో. మరి గట్టిగా ఒత్తుకోకూడదండి, లోపల స్టఫింగ్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. సో దీన్ని లైట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే మనకి పరోటాలు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. అన్నీ కూడా ఇలా చేసి పెట్టుకుని నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 1 స్పూను నెయ్యి వేసుకున్నాను. మీరు లేదంటే బటర్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను నేతితో కాల్చుకుంటున్నాను, లేదంటే ఆయిల్తో అయినా మీరు కాల్చుకోవచ్చు వీటిని. సో ఫ్లేమ్ని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పరోటాలని కాల్చుకోవాలి. ఇలా నెయ్యిని స్ప్రెడ్ చేసుకుంటూ ఫ్లిప్ చేసుకుంటూ ఈవెన్గా వీటిని కాల్చుకోవాలండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి అన్నమాట. సో మనం చేసి పెట్టుకున్నవన్నీ కూడా అదే విధంగా హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూనే కాల్చుకోవాలి. పరోటాలు చాలా ఈజీగా ఇలా చేసి పెట్టుకుంటే మనకి కర్రీతో కూడా పని లేదండి, చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇలా స్టఫింగ్ చేసుకుని ఆలూ పరోటాలు. సో ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది కదా. సో చాలా టేస్టీగా పరోటాలని ఇలా చేసేసుకోండి.
ఈ ఆలు పరోటాలు కర్రీ లేకపోయినా టేస్టీగా ఉంటుంది, లేదంటే మీరు ఇలా పెరుగుతో అయినా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. పెరుగులో కొద్దిగా ఉప్పు, కారం అలాగే జీలకర్ర పొడి వేసుకుని సర్వ్ చేసుకుంటే ఆలు పరోటాలు ఇంకా టేస్టీగా ఉంటాయండి. సో పర్ఫెక్ట్ డాబా స్టైల్లో లాగా ఆలు పరోటాలు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.